2026 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యా రాశికి వచ్చేప్పటికల్లా రవి బుధులు బాగున్నారు. వ్యాపారస్తులకు మంచి వ్యాపారం సాగుతుంది. గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య బాగా సాగుతుంది. రాహు బాగున్నాడు. డబ్బు బాగా సంపాదిస్తారు. మరి శుక్రుడు బాగున్నాడు. అందులో ద్వాదశంలో వ్యయకారకుడు. వివాహానికి బాగా ఖర్చు పెడతారు. తెల్లవారు అప్పులు తీర్చలేక అల్లాడతారు. ఇప్పుడు జరుగుతుంది అదే పని. మరి అనవసరమైన ఖర్చులను పెడుతున్నారు. మరి ఎంతో గొప్పగా జరగాలని అందరూ చెప్పుకోవాలని అనుకుంటారు. ఎక్కడైనా అప్పులు తయారవుతాయి. ఈ అప్పులు తీరలేక బాధపడేప్పుడు వాళ్ళెవరు కూడా మీకు సహాయం చేయరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యాపారం బాగుంది, ఆదాయం బాగుంటుంది. రాహు వల్ల డబ్బులు రావడానికి బాగా అవకాశం ఉంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంది. వివాహం జరగటానికి బాగుంది. ఇన్నిటికీ అడ్డమెవరయ్యా అంటే సప్తమంలో ఉన్న శని, నవమంలో ఉన్న కుజుడు, మరి ద్వాదశం ఉన్న కేతువు. ఈ గ్రహాలు పాపగ్రహాలు. 3 పాపగ్రహాలు చెబుతున్నా. ఈ 3 పాపగ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఎప్పుడు కూడా మంచి టైములో అనవసరమైన అతిథి లేచాటలు మనకు పడతాయి. చేయరాని పనులు చేస్తాము. వడ్డీ ఆశ మొదలు చేస్తుందిట. వడ్డీ వస్తుందని ఆశపడితే అసలు కూడా పోయిందిట. అట్లా ఇబ్బందులు పడే రోజులు రాబోతుంటాయి. కాబట్టి రాశి వాళ్ళు ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల భార్యాభర్తల ఇద్దరికి కూడా సమస్యలు వచ్చి విడిపోయే లక్షణాలు కూడా రావచ్చు. కాబట్టి రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచేతులు హస్త సాముద్రిక ద్వారా కానీ మా చేత మీ జాతకం చెప్పబడుతుంది. అట్లా చెప్పించుకోవాలి అంటే మా నెంబర్లు, ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. 6300061241, ఇంకోటి 7801071946. నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకొని మీకున్న దోషాలు పోగొట్టుకొని తగినట్లుగా మీరు బాగుపడటానికి మా విద్య మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడటం చాలా మంచిది. స్వస్తి. ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుని దండం పెట్టచ్చు. శక్తి ఉంటే అన్ని తేవచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది. చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాపటి వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం విరగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసింది దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వ శివార్పణం. మారేదళాలు పూజ అంటే 3 ఆకులు కలిసి ఉన్నదే దళం. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి పూజ చేస్తే ఉన్న ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి. చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా
ఒక్క రోజులో సాధన ఖర్చు పెడతావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో, ఎన్ని సంవత్సరాల నుంచో పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం, బొగ్గు పులుసు వాయువుతో చుట్టూ బతుకుతుంది. కానీ ఇటువంటిది తెలుసుకోవట్లా. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలా మంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనపడితే కొడతారు, పామును కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. మరి ఏం చెబుతున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం, సర్పాణాం మధ్య నిద్రయోహో, గజానాం మందబుద్ధిశ్చ, శ్రీభిః లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండట్లే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా కనబడుతుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ ఇవాళ చాలామంది అంటున్నారు బ్రాహ్మలు జ్యోతిష్యమని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది. నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాన్ని తిట్టి కోర్టుకు పోతున్నారు, దావాలు చేస్తున్నారు? బ్రాహ్మణులట్లా ఎవరు ఉంటారా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని ఊరుకుంటున్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించటం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నావా లేదా, మనం సక్రమంగా ఉన్నామా లేదా, మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకళ్ళని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడు చెప్పింది. కాబట్టి ఇది పెరుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశికి వచ్చేప్పటికల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకోండి. మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి. మీకు ఎంతైనా మంచిది.